హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. జాతర వరకు చూసారు కదా, ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ పావని వాళ్ళైతే ఊరికి బయలుదేరేస్తున్నారు. ఇంకా టిఫిన్ అయితే పెట్టించాను, తినేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోతున్నారు. పిల్లల్ని అయితే పంపించలేదనమాట. ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొచ్చినారు. ఇంకా వద్దులే, హాలిడేసే కదా, మీరు వెళ్ళండి, 2 డేస్ తర్వాత పంపిస్తాను అని చెప్పాను. ఇంకా అదే ఇక్కడ పావని కొద్దిగా డల్గా ఉంది. ఫస్ట్ టైం పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనమాట. ఏం కాదులే అని చెప్తాన్నాను. ఇక్కడ మోహనాకైతే కాల్ చేసి ఇంక ఊరికి వెళ్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఫైనలీ ఊరికైతే బయలుదేరేశారు. ఫైనలీ పావని వాళ్ళకైతే సెండ్ ఆఫ్ అయితే చెప్పేశాము. ఇక్కడ చూసారా ఏం చేస్తున్నారో, తనే అనమాట హన్సిక, పావని కూతురు. అక్కడ చైర్లో కూర్చోన్నాడు కదా, ఆ అబ్బాయి వచ్చి నితిన్, పావని కొడుకు అనమాట. ఇక్కడ హన్సిక చూడండి, బౌల్లో మామిడికాయ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటుంది. అది నాకు ముచ్చటేసి వీడియో తీసాను, ఎంత బాగా తింటుందో అని. ఇక్కడ మోహన అయితే టౌన్ నుంచి వచ్చాడనమాట. మార్కెట్కి వెళ్ళి వీళ్ళకి వస్తూ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు తినడానికి. అవి ఇక్కడ అందరూ షేర్ చేసుకుంటున్నారనమాట. ఏం స్నాక్స్ అంటే ఐస్ క్రీమ్ తీసుకొచ్చినారు, కొన్ని బేకరీ ఐటమ్స్ అవి తీసుకొచ్చినారు, కేక్స్ అవి. అవి అందరూ షేర్ చేసుకొని తింటూ ఉన్నారనమాట. నీకేది నాకేది అని. ఇక్కడ మా అక్క కూడా ఊరికి బయలుదేరేస్తుందనమాట. ఉండమంటే అస్సలు ఉండలేదు. అక్కడ మా మామకి ఫుడ్కి ఇబ్బంది, పైగా కాలేజీకి వెళ్తారు దివ్య వాళ్ళకి లంచ్ అవన్నీ చేయాలి, అందుకనేసి అని ఉండలేను అనేసి బయలుదేరేసింది. ఉజ్వల్ తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వస్తాడనమాట. ఇలా బయలుదేరి అందరూ 1 by 1 వెళ్ళారో లేదో, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షం అనమాట. మార్నింగ్ నుంచి క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగానే ఉన్నింది. ఇంత పెద్ద వర్షం పడుతుందని అయితే అనుకోలేదు. చాలా పెద్ద వర్షం అన్నమాట. ఇక్కడ పూరి అయితే చేస్తున్నాను టిఫిన్‌కి. ఆల్రెడీ దోస ఉందనమాట. రైస్ కూడా ఉంది, కానీ వద్దంట, పూరి కావాలంట. ఆల్రెడీ నేను ఇన్స్టెంట్ పూరి తెచ్చిపెట్టున్నాను. అది అప్పటికి వేసిచ్చేసి దానికి కాంబినేషన్ అయితే ఆలు కుర్మా అయితే చేశాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తినండ్రా అనేసని పెట్టిచ్చేసాను. ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటున్నారనమాట. వీళ్ళు టిఫిన్ తినే టైం ఎంత తెలుసా అండి? 11 అనమాట. 11కి టిఫిన్ తింటున్నారు, 8కి నిద్ర లేచారు, 10కి ఐస్ క్రీమ్స్ కేక్స్ తిన్నారు, 11కి టిఫిన్ చేస్తున్నారనమాట. స్నానం అయితే ఈవినింగ్ చేస్తారంట. అదే ఇక్కడ అడుగుతుంటే నవ్వుకుంటున్నారు ఒక్కొక్కరు. ఇక్కడ నేను టీవీ షోలో పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదండి, ఆ ప్రోగ్రాము టెలికాస్ట్ అయిందనమాట. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ పెట్టుకొని చూస్తా ఉన్నాము అందరము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అనమాట టీవీ షోలో ఇలా పార్టిసిపేట్ చేయడం నేను. ఈ షోని ఎంతమంది మీరు చూశారు అనేది కామెంట్ చేయండి. జెమినీ టీవీలో వస్తుందన్నమాట. ఆఫ్టర్నూన్ 12కి డైలీ 12 నుంచి 12:30 వరకు వస్తుందన్నమాట. ఇంతటికి ప్రోగ్రామ్ పేరు చెప్పలేదు కదండి, భామలు సత్యభామలు అనమాట. జెమినీ టీవీలో వస్తుంది డైలీ 12 నుంచి 12:30 వరకు. ఇంతకీ ఈ షోలో నన్ను ఎంతమంది చూశారు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియో ఎంతవరకు వెళ్ళింది, ఎంతమంది చూశారు అనేది నాకు తెలుస్తుంది కదా, అందుకనేసి అని. ఇక్కడ నేను కూడా రెడీ అయ్యేసి టిఫిన్ తిని సంఘం మీటింగ్ ఉందనమాట. అక్కడికైతే వెళ్ళాలి. నేను సంఘం మీటింగ్కి అయితే వెళ్ళాను. ఇంటికి కూడా వచ్చేసాను. అప్పుడు టైం అయితే లంచ్ టైం అయిందనమాట. 1:30 అలా అవుతుంది. మోహన ఇంటికి వస్తూ మళ్ళీ ఏం తీసుకొచ్చాడు చూడండి, పఫ్స్ తీసుకొచ్చాడు, ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడనమాట. పిల్లలు ఉన్నన్ని రోజులు కంటిన్యూగా మా ఇంట్లో ఐస్ క్రీమ్ అయితే ఉండింది. ఇష్టంగా తిన్నాం ఐస్ క్రీమ్స్ అయితే. అదే ఇక్కడ నేను చూపిస్తాను. మార్నింగ్ ఐస్ క్రీము కేక్స్ తీసుకొచ్చినాడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్స్ పఫ్ తీసుకొచ్చినాడు. పిల్లలైతే ఈ స్నాక్స్ తినేసి అన్నమే సరిగ్గా తినలేదనమాట. దానికి కూడా పెద్ద ఇష్యూ మాకైతే మోహనాతో. నువ్వు తినేటప్పుడు తీసుకొస్తావు, వీళ్ళు స్నాక్స్ తింటారు, అన్నం తినరు, చేసిందంతా వేస్ట్ అవుతా ఉంది అనేసి ఏం పర్లేదులే, ఒక 2 hours తర్వాత తింటారులే, ఆడుకొనేసి అరిగిపోతుంది అని కామెంట్ చేసేవాడు. ఇక్కడ చూసారా, అన్నం తినకుండా ఆ టైంలో ఐస్ క్రీమ్స్ అవి తింటున్నాం మేము. ఎవరికి నచ్చింది వాళ్ళ ఆట అనమాట. అలా అందరం కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడ టీవీలో కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ వేసుకుంటూ ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట.
ఇది ఈవినింగ్ అనమాట. లంచ్ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నేను, హన్సిక, అను ముగ్గురం కలిసి షాపింగ్‌కైతే ఎళ్తున్నాము. అను పిల్లలకి బట్టలు తీసుకోవాలనింది. అనేసని షాపింగ్‌కెళ్తున్నాము. ఇక్కడ హన్సిక ముద్దు ముద్దుగా మాటలు చెప్తుంది. అది ఇక్కడ ముచ్చటగా అనిపిస్తే వీడియో తీస్తూ ఉన్నాము. భలే ఫన్ అనమాట తనతో నాకు. టైం పాస్ ఫుల్ అయిపోతుంది. నన్ను అసలు వదిలిపెట్టదు. నాతోనే ఉంటుందన్నమాట. ఇక్కడ శివానికైతే వచ్చాము. ఇక్కడ బావుంటాయి అనేసని. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చున్నాను నేను శివానికి. అందుకనేసని ఇక్కడికి వచ్చాము. కానీ మాకు కావాల్సిన మోడల్ అయితే స్టాక్ అయిపోయిందంట. 2 డేస్ తర్వాత వస్తుందని చెప్పారు. సరే ఇంకేమన్నా మోడల్స్ ఉన్నాయేమో అని అలా చూసి కొంతసేపు ఇప్పుడు నెక్స్ట్ షాప్‌కి అయితే వెళ్తున్నాము. కానీ కలెక్షన్ శివానీలో అయితే చాలా బావుంటుందండి. రీజనబుల్ ప్రైజెస్‌లో బడ్జెట్‌లో ఉంటాయన్నమాట. చాలా బావుంటుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము రెగ్యులర్‌గా వచ్చే ప్లేస్‌కైతే వచ్చాము. శీతల్ అనమాట. ఇక్కడైతే పిల్లలకి చాలా బావుంటాయి. క్లాత్ క్వాలిటీ అయితే ప్రైస్ కొంచెం హై అనిపిస్తది కానీ క్వాలిటీ అయితే A1గా ఉంటుంది. ఇది టీకే స్ట్రీట్ అనమాట. ఫుల్ ఆఫ్ షాపింగ్ ఏరియా. తిరుపతిలో షాపింగ్ చేయాలంటే గాంధీ రోడ్ అండ్ టీకే స్ట్రీట్ ఫేమస్ అనమాట. ఎవరైనా ఇక్కడే వచ్చి షాపింగ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ కావాల్సినటివి తీసుకొని ఇప్పుడు ఎస్ఎంకి అయితే వెళ్ళాము. నాది హిప్ బెల్ట్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నిందనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉన్నింది. అది తీసుకొని వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ జ్యువెలరీ అయితే కొన్ని చూసాము. చాలా బాగా అనిపించింది. అందుకే అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మోహనకు కాల్ చేశాము. మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. వీళ్ళంతా ఔటింగ్‌కి ప్లాన్ చేసుకున్నారు. మేము ఇలా షాపింగ్‌కి బయటొచ్చేసరికి వీళ్ళంతా ఔటింగ్ ప్లాన్ చేసుకొని రెడీ అయ్యేసి కార్ తీసుకొని టౌన్‌కి వచ్చేసారనమాట మా దగ్గరకి. మేము కాల్ చేస్తే అప్పుడు మాకు సర్ప్రైజ్ చేశారు. మా వెహికల్ ఇంటి దగ్గరే పార్క్ చేసేసి ఇంటికి కూడా వెళ్ళకుండా ఇంటి ముందర పార్క్ చేసేసి కార్‌లో ఎక్కేసి ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు మేము. అలానే కార్ ఎక్కేసి వచ్చేసామన్నమాట. ఇంతటికి ఎక్కడికొచ్చామంటే ఫస్ట్ హెరిటేజ్ పార్లర్‌కైతే వచ్చాము. హెరిటేజ్‌లో నాకు కొన్ని ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బటర్ మిల్క్, ఘీ, మిల్క్ మైసూర్ పాకు, బాదం మిల్క్ చాలా ఇష్టం అనమాట. భలే ఉంటుంది టేస్ట్ అయితే. హెరిటేజ్‌కొస్తే తప్పకుండా అవైతే అస్సలు మిస్ అవ్వము. అవన్నీ తీసుకుంటాను. ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాము. ఎస్పెషల్లీ బటర్ మిల్క్ కొన్ని ఎక్కువే తీసుకున్నాం అనమాట. అందరూ ఇష్టంగా తాగుతారు అనేసని. పక్కనే ప్లే ఏరియా ఉంది. ప్లే ఏరియాలో కొంతసేపు అయితే ఆడుకున్నాము. అరౌండ్ 7:30కి ఏమో వచ్చాము మేము అక్కడికి. 8:30, 8:40 వరకు ఆడుకుంటూనే ఉన్నారు ఆ ప్లే ఏరియాలో పిల్లలంతా. వాళ్ళతో పాటు మేము కూడా ఫన్నీగా ఆడుకున్నాం అనమాట. ఇక్కడ ఉయ్యాల ఉన్నింది. ఉయ్యాల చూస్తే అస్సలు ఆగను నేనైతే. కొంతసేపన్నా ఊగాలన్నమాట. ఎవరైనా అంతేనా నేనే అలా ఉన్నానా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు కూడా అలా అనిపిస్తదా ఉయ్యాల చూస్తే ఊగాలని? కాసేపు అలా అందరం టైం అయితే స్పెండ్ చేసాము. ఇక్కడ అను ఉజ్వల్ చూడండి ఎంత ఫన్నీనో. ఫైనల్లీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. టైం అప్పుడు 9:30 అవుతుంది. అందరికీ భయంకరంగా ఆకలేస్తదనమాట. అదే అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. ఎక్కడికెళ్దాము? ఏ హోటల్‌లో బావుంటది ఫుడ్డు అనేసని. మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చి అందరూ డాబాని సెలెక్ట్ చేసుకున్నారు. పెండీస్ కిచెన్‌కైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్‌లో చూపించాను. పెండీస్ కిచెన్ అయితే చాలా బావుంటుంది అక్కడ. అందుకనేసని మాకు దగ్గరగా కూడా ఉంటుంది. అందుకని పెండీస్ కిచెన్‌కైతే వచ్చాము. కానీ వచ్చి చూస్తే ఫుల్‌గా మార్చేసున్నారండి. పెండీస్ కిచెన్ అయితే మేము చూసినప్పటికీ ఇప్పటికి చాలా వేరియేషన్ ఉందన్నమాట. ఫొటోస్ కోసం ఇది కూడా అరేంజ్ చేశారు. లైటింగ్ అరేంజ్ చేశారు. మొత్తం మార్చేసున్నారు. టేబుల్ సెట్టింగ్స్ అన్నీ అనమాట. అది చూసేసరికి కొత్తగా అనిపించింది. అదే అందరం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఎవరెవరికి ఏమేమి కావాలో అంతా ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ కోసం వెయిటింగ్ అనమాట.
ఫైనలీ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. బటర్ నాన్ ఆర్డర్ చేసాము, చికెన్ కర్రీ, చికెన్ మొగలాయ్ కర్రీ ఆర్డర్ చేసాము, నెక్స్ట్ పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ చేసాము, కాజు కర్రీ ఆర్డర్ చేసాము. ఓన్లీ అందరం బటర్ నానే ప్రిఫర్ చేసామన్నమాట. కర్రీకి బాగుంటుంది. పైగా పెండిస్ కిచెన్లో బటర్ నాన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. చిత్తూరు హైవే రోడ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉంటాం అన్నమాట. ఫైనలీ డిన్నర్ అయితే అయిపోయింది, తినేసాము. ఇంక ఇక్కడ ఫోటో సెక్షన్ అండ్ వీడియో సెక్షన్ అనమాట. ఎవరికి నచ్చిన స్టిల్స్లో వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు. మోహన వాళ్ళకి స్టిల్స్ చెప్తూ ఉంటే నేను ఫోటోగ్రాఫర్ లాగా ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారు ఒక్కొక్కరు ఏమేమి స్టిల్స్ ఇస్తూ ఉన్నారు. ఫైనలీ ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. అప్పుడు టైం వచ్చి 10:30 అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ కార్లో ఫుల్ ఆఫ్ ఫన్ అసలు. అదంతా వీడియో పెడదాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి. ఇంక అది కాపీరైట్ వస్తుందేమో అనేసి అని పెట్టలేదు నేను. ఫుల్ ఫన్ అసలు, నవ్వుకోవడమే సరిపోయింది నాకైతే. ఇంక ఇక్కడ మేము ఇంటికైతే వెళ్ళలేదు, డ్రైవింగ్కి వచ్చామన్నమాట. అది ఎందుకు వచ్చామని అంటే నెట్ క్రికెట్ ఆడదాము అనేసి అని మోహన తీసుకొచ్చారు. ఇంక ఇంటికి వెళ్ళినా వీళ్ళు పడుకోరు. 11, 12 అవుతుంది. ఒక 1 అవర్ ఇక్కడ నెట్ క్రికెట్ ఆడేసి వెళ్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడ నెట్ క్రికెట్ అయితే ఆడుతున్నాము. ఇది పర్ అవర్కి వచ్చి 500 అనమాట. 1 అవర్కి అయితే తీసుకున్నాము. నిజంగా అండి ఎంత బాగా అనిపించిందో. ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట పిల్లలతో. సూపర్ క్వాలిటీ టైం అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా రోజుల తర్వాత అంత బాగా అనిపించింది. అరే అయ్యో అది పడిపోయింది. ఏం ఆడుతున్నాను, అది పడిపోయింది చూడు. స్టిక్స్ కొట్టకూడదు, బాల్ కొట్టాలనా? దో కానివా Six. Helicopter shot. Next. Come on. Last 2 balls. I got it. Hey, ikkade pitch. One ball hai. పిల్లలతో ఇలా ఆడుకుంటూ ఉంటే మన స్ట్రెస్, మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఆ కాసేపు టైము మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి వాళ్ళతో ఆడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. చాలా బాగుంటుంది. ఫైనలీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 12 అవుతుందన్నమాట. ఈవినింగ్ 7కి వచ్చిన వాళ్ళము 12కి అయితే వెళ్తున్నాం అన్నమాట. పిల్లలతో సూపర్గా ఎంజాయ్ చేసాము. చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఫుల్ హ్యాపీ అన్నమాట. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫుల్ డే ఫన్ డే అన్నమాట. చాలా బాగా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.